మంచిగా వచ్చింది కదా. సూపర్. నేను టిఫిన్ చేయడానికి రెడీ ఉన్నా. అందరికీ నమస్తే. ఇక మీరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఇక నా ఏంటంటే నేత్రలాగన్నది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఇది రొటీన్ అన్నది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇది బెల్పిటు మీకు అవుతుందని నేను చేస్తున్నా ఇది వీడియో మాత్రం. ఇక ఏంటంటే ప్రతిదీ నాది రొటీన్ ఏం చేస్తున్నా, ఎట్లా చేస్తున్నా అన్నది ప్రతిదీ పొద్దున్న నుంచి ఇక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక ప్రతి రొటీన్ పెట్టాలని నేను రెడీ అయినా. ఇక ఇప్పుడైతే నేను ప్రతిదీ మీకు మీ ముందుకు వస్తా. ఇక మీరైతే నచ్చితే లైక్ అయితే ఇయ్యండి, కామెంట్ అయితే పెట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నచ్చితే. ఇక నచ్చలేదు అనుకో వదిలేయండి. ఇప్పుడైతే పాలు వచ్చినాయి, అక్కడ చీకటి ఉన్నది, 5 అవుతుంది టైం. 5 గంటలకు ఏంటంటే 2 ప్యాకెట్లు వస్తాయి. ఇక 5 గంటలకు తీసుకొని డోర్ పెట్టేస్తా. ఎందుకంటే చీకటి ఉంటుంది, మనం డోర్లు తెరబెట్టుకోవద్దు. ఎందుకంటే ఎవరు ఎట్లుంటారో తెలియదు. ఈ సిటీ అయినా పల్లెటూరు అయినా చీకటి ఉన్నప్పుడు మాత్రం డోర్లు తెరబెట్టుకోవద్దు. ఇప్పుడైతే పాలు గరం చేస్తున్నా. ఇవన్నీ నీట్గా దోముకునుడు, కడుక్కునుడు అన్నీ చేస్తా. అన్నీ వేసేసి ఇక పాలు తీసుకున్నా. ఇక పాలు తీసుకొని పాలు గరం పెట్టుకుంటే ఇక టీ పెట్టుకున్నందుకు నేను పాలు అయితే మంచిగా గరం పెట్టుకుంటా. అందులో కొంచెం ఎన్నోళ్ళు వెళ్తుంది కాబట్టి అందులో వాటర్ పోసి కొంచెం లోపి అందులో పోస్తా. ఎప్పుడు కూడా ఏంటంటే మనం పాల ప్యాకెట్ అయినా కానీ ఏదైనా కానీ మనం తర్వాత కడుక్కొని పోసుకున్నది మంచిగా ఉంటుంది. ఏదైనా కానీ మనము కిందింత మీదింత చేయొద్దు. ఆడోళ్ళది అంటే పని ఎంత నీట్గా ఉండాలంటే లక్ష్మీదేవి ఇంట్లో వెలిగినట్టు ఉండాలి. నెగిటివ్ ఉండద్దు. ఇక నెగిటివ్ అన్నది వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం అంత ఫాస్టింగ్ చేసుకోవాలి. ప్రతిది పని కూడక ప్రతి బౌల్ అయినా మనకే హెడ్డెక్కేస్తుంది అవి చూస్తుంటే. ఇక నాకైతే అట్లుంటుంది. ఇక పాలైతే ఇట్లా వంగుతుంటే అవి పాలు మంచిగా ఉంటాయి. మీరు పాల గురించి ఊకే చెప్తున్నారని అనుకోకుండ్రి. పాలు మంచిగా ఉంటేనే మన చాయ్ మంచిగా ఉంటుంది, కాఫీ మంచిగా ఉంటుంది, పెరుగు మంచిగా ఉంటుంది. మనకి నెయ్యి ఎన్ని వేసుకోవాలా అన్నీ వేసుకోవచ్చు. పాలు మన ఇంట్లో వేసుకున్నది మనకు మంచిగా ఉంటుంది. ఇక బలరు అంటే అందరికేం ఉండలేదు, ఇప్పుడు ఎవరేం చేస్తలేరు. కానీ ఇక ఇప్పుడైతే నేను వాకింగ్కి వెళ్ళిపోవాలని వెళ్తున్నా. వాకింగ్ మాత్రము డైలీ వేసుకునేది చూసుకుంటా. ఎందుకంటే నా బాడీ అన్నది ఇక మా యాక్టివ్ ఎట్లుండాలి, నేను ఎట్లుండాలి ఇక అన్నది మనదైతే ముందు చూసుకోవాలి. మన ఆరోగ్యం మనం ముందుగా చూసుకున్నాక తర్వాత విషయము ఏదైనా చేయగలుగుతాం. ఇక మన ఆరోగ్యమే మనము ఇక పట్టించుకోక ఏంటంటే మన ఆరోగ్యం గురించి ఆలోచించక మాత్రం పోదు. మన ఆరోగ్యానికి ముందుగల్లా ఇవ్వాలి. ఏంటంటే టైం ఇవ్వాలి. టైం ఇచ్చినాక తర్వాత అన్నీ చూసుకోవచ్చు. మెయిన్ మనిషి ఏంటంటే ఇంట్లో ఇక స్ట్రాంగ్ లేకపోతే మనము ఇంట్లో ఇల్లే వేస్ట్ అయిపోతుంది. మెయిన్ మనుషులు అయితే స్ట్రాంగ్ ఉండేది చూడు. ఇక అందరు కూడా స్ట్రాంగ్ ఉండాలి. కానీ మెయిన్ మనుషులు మంచిగా లేకపోతే పండుకుంటే చేస్తే చదవకపోతే ఇల్లంతా అంత ఫాస్టింగ్ అనిపించేది. ఇక మనకు ఏదో ఒక నొప్పి అనుకుంటా అంటాము, నొప్పులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. నాకైతే నడువు నొప్పి మొత్తం తగ్గిపోయింది. ఇట్లా నేను యోగాలు చేసుకుని ఉంచే. కరోనా ఏంటంటే ఒక గుణపాఠం చెప్పింది. కరోనా టైంలో ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలని బాగా ఆ టైం నుంచి అంతకుముందు వేసుకుంటుంటే వాకింగ్ చేసుకుంటుంటే కొంచెము సాస చేసుకుంటుంటే కానీ అంతా వేసుకోకపోతుంటే కొద్దిగా చేసుకుంటుంటే. ఇక అప్పుడైతే ఒక 20-30 స్టెప్పులు, సూర్య నమస్కారాలు, ప్రతిదీ కూడా ఒక గంట సేపు అన్ని రకాలు చేసుకున్నాకనే అబ్బా ఇక నాకైతే ఇమ్యూనిటీ ఉంటుంది కావచ్చు అన్న ఒక ఫీలింగ్ తోటి బతికినాం. ఇక కరోనా అయితే ఎట్లా వచ్చిందో అట్లనే వెళ్ళిపోయింది. కానీ మంచి వాళ్ళని ఘోరంగా చేసిపోయింది. ఇక కాళ్ళు కనబడకుండా వెళ్ళిపోయేటట్టు కొన్ని ఫ్యామిలీలే వెళ్ళిపోయినాయి. ఎందుకంటే పిల్లల్ని ఇడిసబెట్టి తల్లిదండ్రులు వెళ్ళిపోయి అట్లా ఒక ఘోరమైన చూసిన మా టీవీలలో చూస్తున్నైతే కళ్ళ పొంటి దారలే గారేటట్టు అరే ఇదేం పరిస్థితికి వచ్చాయి, ఎట్లా అయిపోయాయి జీవితాలు ఎట్లా అయిపోయాయి అని అనిపించింది. ఆ టైం ముందు చూసి ఇవన్నీ చేసుకున్నాడు. ఎందుకంటే ఇక అది తప్పది, ఎప్పటికి చేసుకోవాలన్నది ఒకటి మైండ్కి అయితే వచ్చింది. ఇక నేను ప్రతిదీ కూడా నాకు సిగ్గుపడకుండా ఇట్లా మనకు ఏంటంటే ఇట్లా వేసుకుంటే ఏమనుకుంటారు, ఎవరు ఉన్నది చూడలేదు చూడ నాదేందో నాది. ఇలా మనకు ఆరోగ్యం ఖరాబ్ అయినాడు మనకు ఎవరైతారు, మన బాడీ మన ఇష్టం అని పైకి వెళ్ళిపోయి ఇవన్నీ వేసుకుంటా. నడుముకు సంబంధించినవి, కాళ్ళకు సంబంధించినవి, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఇక మొక్కల నొప్పులు వస్తున్నాయి. మొక్కలకు ఆపరేషన్లు అంటే లక్షలు అంటుండ్రు. ఆ పునాది మీద దెబ్బ వచ్చినట్టేనే. ఇక ఆపరేషన్లు అంటే దానికి నొప్పుల గోళ్ళు ఎత్తాం, నొప్పుల గోళ్ళు వేస్తే కిడ్నీలు వాయి. ఇది ఏంది పరిశాను
ఈ కిడ్నీలు పోయినాక మన జీవితం ఉన్నదా? ఏమీ ఉండదు. ఇక నొప్పుల గోళ్ళు వేసుకుందామా నొప్పులకు, లేకుంటే అట్లే ఉందామా నొప్పి భరించామా, ఏం అర్థం కాని పరిస్థితుల్లో కూడా అట్లా వెళ్ళదిస్తాం. ఇవన్నీ వేసుకునేది ఒక 10,000 10,000 స్టెప్ అన్నా కాకుండా కానీ 5,000 స్టెప్పులు అన్నా వేసుకొని నేనైతే 10,000 నడక వేస్తా, అడుగులేసి నేను సాయంత్రం పూట ఇక నాకు అప్పుడు ఆరోగ్యం మంచిగా ఉందని అనిపిస్తుంది. ఇప్పుడైతే సూర్య నమస్కారాలు చేసుకుంటా. నేను కరెంట్ టైంలో మాత్రము ఒక 30 దాకా చేసిన సూర్య నమస్కారాలు, 25 చేసిన, 20 చేసిన, ఇట్లా చేసిన, తక్కువ చేసిన, ఎక్కువ చేసిన. ఇక నా బాడీ ఎట్లా చేస్తే అనిపిస్తే అట్లా చేసిన. ఇక నా ఆరోగ్యమే గిదే అనుకున్నా. అప్పుడు మాత్రం ఇక మీకు ప్రతిదీ చెప్తున్నా, నా రొటీన్ చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడైతే 10 చేసుకుంటున్నా. ఏంటంటే ఇక ఏజ్ వస్తుంది, ఇంట్లో పని వర్క్ బాగుంటుంది. ఇక అన్నీ చేసుకోవాలి, యూట్యూబ్ చేసుకోవాలి, మీకు ఫుడ్ చూపించాలి. ఇక ఫుడ్ ఛానల్లో మనకు నేత్ర ఛానల్ ఉంది కదా, ఇక అందులో చూస్తారు. ఇక ఇంట్లో కూడక రొటీన్ పెట్టుండ్రి అంటే అందులో పెడదామంటే రొటీను ఇక పెట్టరా లేదు. ఎందుకంటే లెంత్ బాగా అవుతుంది మమ్మీ అనుకుంటే ఆమె అన్నాడు. ఇక నువ్వు రొటీన్ ఏం చేస్తున్నావు ఆంటీ, నువ్వు పెట్టు అమ్మ పెట్టు కానీ ఊకే అన్నుడుకు పెట్టు బిడ్డ, నాకు రొటీన్ ఏం చేస్తున్నావు ప్రతిది కూడక నాది కనిపించాలి, నువ్వు యాక్టివ్ ఎట్లున్నావు అని అడుగుతుండ్రుకే. నేను అది సక్సెస్ అయినా సరే కాకుండా సరే నా మంది అయితే చూస్తారు, నన్ను సక్సెస్ వాళ్ళే చేస్తారు. ఇక నేను కష్టపడ్డానికి వాళ్ళు చెయ్యరా? ఇక నాతో వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో నేనున్నా, ఎట్లయితే అట్లయితుంది. ఇక నేను ఇట్లా డేరింగ్ చేసుకుంటూ పోతున్నా. ఇక మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నా ఈ విషయం. ఇక మాట్లాడిన విషయం ప్రతిదీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక తేజ కూడా ఆమె ఒక 30 దాకా చేసుకుంటుంది, సూర్య నమస్కారాలు, వాకింగ్ చేసుకుంటుంది, ప్రతిదీ చేసుకుంటుంది ఆమె. ఇక ఏంటంటే ఆమె అంతా నేను కాదు కానీ ఆమె అందులో కొద్దిగా ఆమె వేసుకుంటుంది, మళ్ళీ యాక్టివ్గా ఉంటుంది, చదువుకుంటుంది, ప్రతిదీ ఆమె రొటీన్ ఏమేమి చేస్తుంది అన్నది అన్నీ ప్రతి ఒక్కటి నాకు షేర్ చేసుకుంటుంది. నాలా కొంచెం పని అయినా షేర్ చేసుకుంటే టైం దొరికిన పిల్లల ఆమె హెల్ప్ చేస్తూ ఉంటుంది, నేను ముందుకు సాగుతుంటా. ప్రతి ఇంట్లో కూడా హెల్ప్ చేసుకోరు, బిడ్డ అయినా తల్లైనా. ఏంటంటే ఒక్కళ్ళకొక్కళ్ళకి పడేస్తలేవు, కోపాలు ఎక్కువ ఉంటాడు. కోపాలు తగ్గించుకొని ఓలకు అర్థం చేసుకోండి, ఓల మీద కోపంగా బతకకుండ్రి. ఇప్పుడైతే వాకింగ్కి వెళ్ళి ఇక వాకింగ్ సూర్య నమస్కారాలు వాకింగ్ కొంచెం చేసుకున్నా. ఇక సాయంత్రం చేసుకుంటా వాకింగ్, ఇప్పుడు ఎక్కువ చేసుకోను. ఇప్పుడైతే సామలు ఒకరోజు ముందు నానబెట్టుకుంటే సామలు, ఇప్పుడైతే సామలు, మినుములు, మెంతులు, సాబ్దాన్ 3 నానబెట్టుకునేది. ఇక సామలు నానబెట్టిన, మెంతులుని మినపగుళ్ళు అవి ఒక జాలు నానబెట్టిన, సాబ్దాన్ 3 ఒక జాలు నానబెట్టిన. ఇక నానబెట్టినాక పొద్దున మాత్రం నైట్ అంతా నానతాయి కదా, అవి ఏంటంటే పాలు అయిపోతుంది. ఇక అది పట్టుకొని మనము దోశలు పోసుకున్న మంచిగా ఉంటుంది, పొంగనాలు చేసుకున్న మంచిగా ఉంటుంది, ఇడ్లీ వేసుకున్న మంచిగా ఉంటుంది. ఇక ప్రతిదీ ఉడక మీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా వేసుకొని తినండి, టిఫిన్ ఎట్లా ఇష్టం ఉంటే అట్లా. ఇక చట్నీలు అంటే మేము తొక్కులు నూరుతున్నాయి కదా, తేజ నేనైతే ఈ చట్నీలు ఎందుకు బిడ్డాం, మనం తొక్కులు అయితే చేస్తాం, వాళ్ళకు తొక్కులు చూపిస్తాం కదా, అవే తొక్కులు ఉన్నాయి పెట్టుకొని తిందాం. వాళ్ళు చట్నీలు చేసుకుంటాం, మనం చట్నీ ఉడక పెడతాం మీకు. ఇక చేసి ఏంటంటే నేత్ర లాక్స్లో పెడతా. ఇక ఏంటంటే టైం ఇప్పుడైతే తొక్కుతోటే చూపిస్తున్నాను నేను ఇది. ఇక మా తెలంగాణ తొక్కు అంటారు, మీరు చట్నీ అంటారు, ఎట్లా అంటారు కానీ ఇక ఏదన్నా కూడా పచ్చడి అంటారు, ఎట్లన్నా కూడా నా భాషనైతే బడ్డ ఉంటుంది, ఎక్కిరియద్దు. నానబెట్టిన నైటు నిన్న నానబెట్టినంటే ఇప్పుడు పట్టేసుకుందాం, లేవంగానే పట్టేసుకుంటే ఇవి సామలు. ఇగో ఇవైతే ఇగో మినపగుళ్ళు, ఇవి సాబ్దాన్ ఇవి మనం ఏవిటికవి నానబెట్టుకున్నాం. ఇవి పట్టుకునేది చూపిస్తాను నేను తీసిన. కూడా యోగాలైనా మనము టిఫిన్లైనా మనము కర్రీస్ అయినా ప్రతిదీ కొంచెం షేర్ చేస్తాను. నేత్ర ఛానల్కి వెళ్ళిపోతే మొత్తం ప్రాసెస్ అన్నది ఉంటుంది. ఈ మిల్లెట్స్ మాత్రం ఆ నేత్ర ఛానల్ ఉండదు, మనకు చేసుకుంటున్నాము, మీకు చూపిస్తున్నా మిల్లెట్స్. ఇక కర్రీస్ మాత్రం వాళ్ళకి వెళ్ళి చూసి మీకు నచ్చిన కర్రీస్ వేసుకోండి. ఇక మంచి కర్రీస్ తోటి వస్తా, మీరు మంచిగా చేస్తారు కావచ్చు, నాకు కామెంట్ పెట్టు. సరే ఇది పట్టేసుకుందాం. డైలీ రొటీన్ లో మాత్రము మిల్లెట్స్ తోటి టిఫిన్స్ ఎక్కువ బాగుంటాయి మమ్మీ, తీయ ఉంటాయి. అవును, ఇడ్లీ పెట్టుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు, దాంతో పొంగనాలు చేసుకోవచ్చు, ప్రతిదీ ఉడక చేసేది మీకు రొటీన్ అన్నది. ప్రతి మిల్లెట్స్ ఉడక మనము 6 రోజులలో తిన్న ఫుడ్ ఇది. ఏంటంటే అది అదే రోజులది ఆ మాడలే ఒక కొంచెం ఏంటంటే మా బాపమ్మ అత్త నుంచి వచ్చిన కాలం ఇది. సామలు, అరకలు, కొర్రలు ఇవన్నీ ఆ రోజులలో ఫుడ్ మనం వదిలేయకుండా నేను టిఫిన్ ద్వారా చూపిస్తా. మనల్లో ఉడక కొన్ని అండి గుడక చూపిస్తా,
కర్రీస్ కూడా తినేటట్టు చూపిస్తా, ఇట్లా టిఫిన్లు చూపిస్తా. ఇప్పుడు టిఫిన్లు అయితే తీయతనంతో సూపర్ సూపర్ బాగుంటాయి. అవును, నాకు నార్మల్ టిఫిన్స్ కంటే ఈ టిఫిన్స్ ఎక్కువ ఇష్టమే మమ్మీ. ఉంటాయి. అవును, బాగుంటాయి, మంచిగా ఉంటాయి. ఇక చేసుకునేది చూడండి, కమ్మతనానికి అయితే సూపర్. గ్రైండ్ చేసుకుంటున్నావా? సామలు నేను ఇద్దరమే కదా తక్కువ నానబెట్టేసుకుంటా, ఎందుకంటే ఎప్పటికప్పుడు చేసేసుకుంటే ఇది బాగుంటుంది. మంచిగా 2-3 సార్లు కడుక్కొని మంచి నీళ్ళల్లా పట్టుకునేది చూడండి. ఏంటంటే మంచి నీళ్ళు పోసుకొని ఇక మనకు నానతాయి, మళ్ళీ ఇంట్లో ఉడక వాటర్ పడతాయి కదా. అల్లెక్క ఎట్లా వచ్చింది చూడు, చాలా బలం. మిల్లెట్స్ అంటే అసలు ఇక మిల్లెట్స్ తినోడు గ్రేటు. ఎందుకంటే తినే చూడుర్రి టిఫిన్లలో అయితే లెవెల్. ఇది ఇడ్లీ కుడక పెట్టుకోవచ్చు, మనము ఇడ్లీ కావాలన్నా చేసుకోవచ్చు. మినపగుళ్ళు ఇవి ఎంత ఆరోగ్యమో. ఇప్పుడు సాబ్దాన్ గుడక మనకు ఆరోగ్యం అంటే బాగా ఆరోగ్యం. ఇట్లా ఉబ్బినాయి మంచి నాన్ని. ఇక మనకి వెంటనే మనకు ఇది పుల్వాల పిండి అన్నది ఏం లేదు, దోశ ఇట్లా పర్ఫెక్ట్ వస్తుంది, బాగుంటుంది. ఇక తీయతనంలో మంచిగా తినబుద్ది. ఏ చట్నీ పెట్టుకో, ఇంట్లో ఉన్న పచ్చళ్ళు పెట్టుకో, బాగుంటుంది. పచ్చళ్ళు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. చట్నీ కావాలి, పల్లి చట్నీ కావాలి, ఇష్టం ఉన్నది చేసుకోవచ్చు. పల్లి చట్నీ మీ ఇష్టం, ఇక ప్రతిదీ వాళ్ళ ఇష్టం అంతే. పల్లి చట్నీ కూడా బాగుంటుంది. చట్నీస్ ఆప్షన్. ఇంట్లోనైతే మాకు అన్ని పచ్చళ్ళు ఉంటాయి, రోటి పచ్చళ్ళు ఉంటాయి, తొక్కులు ఉంటాయి, వాటితో ఎక్కువ తింటాం. అవి పెట్టుకుని తింటాము. ఇద్దరమే కదా, అంత అన్ని ఖరాబ్ చేసుకుని ఎందుకని. ఇక వీటి గురించి చేస్తే కదా, అవి ఉంటాయి పెట్టుకుని తింటాం. కొంచెం వాటర్ పోసుకుందాం, చుట్టుకపోయినట్టు అవుతుంది. ఇది ఇట్లా కలిపేసుకొని మినపగుళ్ళు కదా టైట్ అయిపోయి ఇదేంటంటే గిన్నె కూడా ఖరాబ్ అవుతుంది. కొంచెం దింపుకొని వాటర్ పోసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా లూజుగా వచ్చేస్తుంది, గిన్నె ఖరాబ్ కాదు, మనం పట్టుకుని ఉడక మంచి సన్న వస్తుంది. ఇట్లా పట్టుకున్న తర్వాత మనం ఇడ్లీ పెట్టుకుంటామా, పొంగనాలు పెట్టుకుంటామా, దోశకు కలుపుకుంటామా, మన ఇష్టం. ఇక గట్టిగానైతే వేసేసుకోండి, ఏది ఇష్టం ఉంటే అది పెట్టుకోవచ్చు, ఏది నచ్చింది. తీయగా ఉంటుంది, బాగుంటుంది. ఇక ఇడ్లీకా మనం ఇంట్లో కూడా క్యారెట్ వేసుకోవచ్చు, మనకి ఏమన్నా వేసుకొని మనం ఇడ్లీ పెట్టుకోవచ్చు. ఆనియన్ మనం పోసుకున్న తర్వాత మీరికల్లా ఆనియన్ వేసేసుకోండి. వీళ్ళు ఏం వేస్తా అన్నది మీకు చూపిస్తా తర్వాత. ఇక సామాన్లు అయితే దోశపిండి పట్టేసుకున్నా నేను. ఇప్పుడైతే తేజనైతే ఆనియన్ అన్నది కట్ చేసుకుంటుంది. ఇక ఆమె అట్లా దోశ మీద వేసుకున్నాడు ఇష్టం ఆమెకు. ఇక మీరు నచ్చితే వేసుకోండి. ఇక ఏంటంటే క్యారెట్ అయినా, మనకు ఆనియన్ అయినా, కొత్తిమీర అయినా, పచ్చిమిర్చి అయినా, ఏదైనా కానీ ఆమెకు అట్లా ఇష్టం కాబట్టి కట్ చేసి వేసుకుంటుంది. ఇక ఇప్పుడైతే మంచి మాట ఏంటంటే, ఇక కొందరు ఎట్లుంటారంటే ఒక్క చుక్క గుడక రక్తం రాకుండా మాటలతోటి బాధిస్తారు కాబట్టి అది మంచి మనస్తత్వం కాదు అది. ఇక ఎందుకంటే మాట అంటే ఎంత విలువైన మాట అన్నట్టుగా మాట్లాడాలి. ఎటంటే మాట్లాడతారు, అట్లా మాట్లాడద్దు. ఏంటంటే మనిషికి మాట ఎంత విలువైందన్నది తెలిసిన వాళ్ళు మాత్రం అట్లా మాట్లాడరు. ఇక విలువ గురించి తెలియని వాళ్ళే మాట్లాడతారు. ఇక అట్లా బాధిస్తారు ఇంకోళ్ళని మాట్లాడి. అట్లా బాధించేటోళ్ళను వాళ్ళతోటి దూరంగా ఉండుర్రి. ఎందుకంటే బాధించడు ఒక్క సుక్క ఉడక రక్తం రాకుండా మాట్లాడే లెక్కలు ఉంటాయి కానీ నరకం చేస్తారు. ఇక మాటకి ఎంత విలువ ఉందో అది అర్థం చేసుకోవాలి. ఇక అర్థం చేసుకున్న వాళ్ళు ఎటంటే అటే మాట్లాడతారు. ఇదైతే విషయం. ఇక మీకు మంచి మాట నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక ఇదైతే మీకు ప్రతిదీ కూడక మంచి మాట ధర కూడక మీరు మంచిగా నాకు కామెంట్ పెడుతుండ్రు. మంచి మాటలు మాకు నచ్చుతున్నాయి, మేము మోటివేట్ అవుతున్నాం, నువ్వు మాట్లాడుతుంటే నాకు ఇష్టం అనిపిస్తుంది, నీ వీడియో వీడియో ఇలా ఆక్స్ అన్నది మీది బోర్ అవుతలేదు అని చెప్తుండ్రు. ఏంటంటే మీరు మోటివేట్ అవుతుండ్రంటే నేను మాటలతోటి మంచి మాటలతోటి మీ ముందుకు వస్తా. ఏదో 2 మాటలు చెప్పినా మంచి మాటలు అయితే మీకు నచ్చుతున్నాయంటే కామెంట్ పెట్టుర్రి, లైక్ పెట్టుర్రి. ఎందుకంటే సబ్స్క్రైబ్ అంటే మీకు నచ్చితే చేసుకోరి. మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా, ప్రతి మాట కూడా హెల్ప్ అవుతుందని నేను బాగా ఆలోచించి మాట్లాడుతున్నా. ఇక నాకు ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా గట్టి ధైర్యం కొద్దీ ఉండాలని మాట్లాడుతున్నా, మీరు స్ట్రాంగ్ ఉండాలని మాట్లాడుతున్నా. ఈ మాట నచ్చుతుంది అనుకుంటున్నా.
ఇక నచ్చకపోతే కామెంట్ అయితే కట్ చేస్తుంది. ఇక ప్రతిది కటింగ్ ఆమె పెడుతుంది, ఏంటంటే చేసిస్తుంది నాకు. ఇక వంట కూడా ఈజీగా అయిపోతుంది ప్రతి ఇంట్లో కూడా. ఇట్లా చేసేటోళ్ళు ఉంటే మనకు వంట అంటే నాకు మంచి థింకింగ్ వస్తుంది. ఇటు కట్ చేసుకోవాలి, అటు చేయాలంటే బాగా బాధ అవుతుంది. ఏదైనా హెల్ప్ చేసేది చూడు ప్రతి ఒక్కరు కూడా. ఇక ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ ఖాళీగా ఉంటారు, కానీ పని కంటే ముందు రారు. ఆ పనికి జరంత ముందు వచ్చితే మనకు ప్రతి పని కూడా మనకు యోగలే అవుతాయి. ప్రతిదీ ఉడక మనం చేసింది అప్పటి రోలు పట్టి దంచురు. ఏంటంటే ఈ మిరపకాయలు కూడా మరి దంచి పొడి పట్టుకుందరు. పొడి అన్నది మబ్బు నుంచి దంచుదురు, జల్లెలు పడుదురు. ఇక అది ఎన్ని ఎత్తురో అవే గట్టితనం అన్నది ఇక అట్లా ఉందరు. ఇప్పుడు ఇంట్లో మొత్తం కట్ చేసుకొని కర్రీ వండుకున్నందుకు కూడా బాధపడుతున్నారు. ఇక ఏంటంటే ఇట్లా బాధపడకూడదు, చేసుకున్నందుకు ఈజీగా అది మంచి థింకింగ్ తోటి చేసుకోరు. పోస్తాం, వాటర్ పోసి కలుపుకుందాం. చిక్కగా ఉంది కదా, సాల్ట్ పోసుకునే ముందే సాల్ట్ వేసుకొని పోసుకోవాలి. ఎక్కువ పట్టదు ఇంట్లో ఉప్పు గుడక, మిలెట్స్ కూడా తక్కువనే పడుతుంది. దోశలు సామలు ఇవి కదా, సామల పిండి. కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యానికి కూడా మంచిది, చల్లదనం, ఎండాకాలం. కొంచెం జీలకర్ర వేసుకుందాం కొద్దిగా. ఏ దోశ చేసినా జీలకర్ర ఖచ్చితంగా వేస్తావు. జీరా వేస్తా. జీలకర్ర అన్నది మనకు ఏంటంటే మంచి అరగదల అన్నది, మనకు గ్యాస్ ప్రాబ్లం ఏది ఉండదు. ఇంకా ఓమా జీలకర్ర బాగా పనిచేస్తుంది. మంచి కలుపుకొని పోసేసుకుందాం. ఇక కొద్దిగా వాటర్ చల్లుకుందాం. వాటర్ చల్లుకుంటేనే మనకు ఎట్లా పొగలుతున్నాయి అన్నది ఏర్పడుతుంది. సూపర్ మార్కెట్ అయినా దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయి ఇవి. ఇప్పుడు మిల్లెట్స్ బాగా అప్పటి రోజుల ఫుడ్డే వాడుతుండ్రు. సైడ్లకు కుడక ఒక్కొక్క చుక్క. ఇప్పుడు బయట కూడా ఎక్కువ ఇవి మిల్లెట్స్ టిఫిన్ సెంటర్లు అవుతున్నాయి మమ్మీ. రాగి ఇడ్లీ, రాగి దోశ, డెకల్తల దగ్గర ఉంది చూడు. ఇది వేసేసుకుందాం. ఇక మీకు ఇష్టం, మీ ఆప్షన్. ఇది వేసుకోవాలంటే వేసుకోండి, ఇట్లా తినాలనుకుంటే ఇట్లా తినచ్చు. నాకైతే ఇట్లా వేసుకోవడం ఇష్టం. నీకు ఇష్టమా? రోజుకో రకం చేద్దాం మమ్మీ. మిల్లెట్స్ అన్ని ఉన్నాయి కదా, ఇష్టమా? అన్ని మిల్లెట్స్ ఉన్నాయి, అన్ని మిల్లెట్స్ చేసినాం కూడా. ప్రతి చేసుకుంటాం కానీ అలా గురించాం మనం చేసుకున్నది గుడక రొట్టిన అన్నది. ఎంత బాగా వచ్చింది, కలర్ కూడా వేరే లెవెల్ వచ్చింది, మంచిగా వచ్చింది కదా. సూపర్. నేను టిఫిన్ చేయడానికి రెడీ ఉన్నా. ఎంత బాగా గుర్తుంది. అవునేమి, సూపర్. ఎంత బాగా వచ్చింది, సూపర్ కలర్ఫుల్ అయితే సూపర్ కలర్ వస్తుంది. మమ్మీ నాకు 2 కోసి ఇచ్చింది, నేను మమ్మీ కోసిస్తాను. దోశలు అంటే మమ్మీ ఇష్టపడతాను. బాగా వస్తా అంటది, నన్ను మెచ్చుకుంటది. దోశ బాగా వస్తుంది. చిన్నప్పటి నుంచి గుడక పోషిస్తున్నాయి, వట్టిగా బియ్యం పిండి పోషిస్తుంటివి. అవును, అట్లు పెనం పెట్టి పొయ్యి మీద అట్లు పోసిన నేను, గుర్తుంది. ఇష్టంగా వస్తుంది, బాగా వస్తుంది చూడు. సూపర్. వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ పైన వేసుకుంటే సూపర్ ఉంటుంది. నువ్వు చేస్తే ఇప్పుడే వెళ్తుందిరా ఆ దోశ. ప్రేమతో చేస్తావు కదా, ప్రేమతో చేస్తావు కదా నాకు. ఏది కానీ తినమని బలవంతంగా పెడుతుంది. ప్రతి బిడ్డ కూడా పెట్టాలి అట్లా. నేను తింటే నువ్వు సంతోషపడతావు, నువ్వు తింటే నేను సంతోషపడతా. ఇద్దరు బిడ్డలకు కూడా అంతే నేను సంతోషపడేది. మేము తింటే మమ్మీ సంతోషపడుతుంది, డాడీ కూడా సంతోషపడు. మిమ్మల్ని అక్క తినకపోతే లావాటికి వస్తుండే ఇట్లా.
అవును అక్క తినపోతుండే నైట్ నైట్ తినుడు దానికి తినకపో నైట్ తినపో ఎందుకో ఏమో అనా మతంలో పట్టుకొచ్చి తినబెడుతుండే. తినబెడుతుండే. ఎంత బాగా నీకు కూడా పిల్లలతో అట్లా తినుడు ఇష్టమే. నేను అప్పుడప్పుడు పిల్లలు నీతోటే నేను చేస్తా కదా. పిల్లలతో ఎంత బాగా ఇస్తుంది. సూపర్. ప్లేట్ అక్కడ ఉంది, దాని మీద ఉంది, ఆ ప్లేట్లో పెట్టు. దీంట్లో పెడుతుంది పెట్టనా? 2 పోయి ఇంకొకటి వస్తువు అంటే సరిపోతుంది. సరే. పండు మిరపకాయల రోటి పచ్చడ అది. ఎందుకంటే రోటి తొక్క అని అంటాను నేను, పచ్చడి అంటారు. ఇక తేజ ఎప్పుడెప్పుడు పచ్చడి అంటేనే అర్థమవుతుంది మమ్మీ అని అంటుంది. ఇక పచ్చడి అని అప్పుడప్పుడు అంట. ఇక మాదైతే తొక్కు. ఇక ఇప్పుడైతే ఇక ప్రతి తొక్కులు నూరుకుంటా కదా. నేత్ర ఫుడ్ ఛానల్లో మాత్రం ఇవన్నీ ఉంటాయి. ఇక ఇవి ఏంటంటే దోశలు పోసుకున్నా, మనకు పొంగనాలు చేసుకున్నా, ఏదానికైనా నాకు ఈ పచ్చళ్ళు ఇష్టము. చట్నీ కూడా ఇష్టమే, పల్లి చట్నీ ఇష్టము, కొబ్బరి చట్నీ కూడా ఇష్టమే. అన్నీ వేసుకుంటే ఏం చేసుకుంటాము, ఇవన్నీ ఏం చేసుకుంటాము, మన ఇద్దరికి వేస్ట్ ఎందుకు ఇవ్వాలి అని నేను తేజ గుడికి ఇట్లనే తిందాం మమ్మీ అని అంటది. ఇక నేను ఎట్లా అంటే అమ్మ అట్లే అంటది. ఇక ప్రతిది కూడా మేము ప్రతి విషయం కూడా ఇప్పుడు టిఫిన్ చేయంగా, టీ తాగంగా ఇక కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. ఏంటంటే వేరే వాళ్ళ విషయాలు మాట్లాడము, మనకు సంబంధించినది, మన జీవితం ఏంది, మనదేంది, మనం ఎట్లా బతకాలి, ఏంది విషయము, ఎట్లుండాలి, మనుషులతో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఏ రకంగా ఉండాలి, మాటకు కూడా విలువ ఉండాలి. ప్రతి మాట మాట్లాడినా ఎటంటే మాట్లాడుక మంచిగా ఉండదని కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. మంచిగానే మాట్లాడుకుంటాం, ఖరాబ్ మాత్రం మేము వదిలేస్తాం. అవి మాట్లాడి కూడా వేస్టే. ఖరాబ్ విషయాలు మన మైండ్కి తీసుకోవద్దు, మన గురించి మాట్లాడు. ఇంకోళ్ళు మనకు ఆన్ చేస్తానన్నా కూడా మనంతలో మనమే ఉండాలి. బోల్ ఆన్ చేస్తే ఆన్ కావద్దు మనం, ఎందుకంటే బాధపడతాం. ఇక ఆన్ చేసే వాళ్ళు మస్తు వస్తుంది, వాళ్ళను తప్పుకోవాలి. తప్పుకొని మన బతికేందో మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే నేను బాసన్లు ఇక ఏంటంటే అవి గిన్నెలైనా ఏవైనా టిఫిన్ చేసినాక బాగా అవుతాయి. మన టిఫిన్స్ అంటేనే ఎక్కువ అవుతాయి. ఈయనకు అక్కడ ఉండంగా వంట చేస్తే మంచి థింకింగ్ రాదు. ఇక నాకు ఊకే బౌళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. అవి ముందుగా కడుక్కున్నాకనే నేను ఏదైనా పని చేస్తారా తేజ అంటే, నీకు అంతే, ఇక నీకు అవి అక్కడ ఉంటే నువ్వేం చేయలేవు, తోమేసుకో అన్నది. ఆమె మాత్రం తోముతుంది. ఇక ఎప్పుడన్నా నేనే తోమేస్తా. ఇక నాకు అట్లా తోముకొని కడుక్కుంటేనే నీట్గా అనిపిస్తుంది. ఇక నీట్గా అనిపించింది ఏంటంటే చేతులు అన్నీ మంచిగా కడుక్కొని మంచిగా చేసుకోవాలి. ప్రతి పని కూడా ప్రతి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇక ఎవరైనా కానీ నీట్గా ఉండే చూడుర్రి. నీట్ అన్నది మంచిగా ఫాస్టింగ్ ఆలోచనలు ఇస్తాయి. ఇక మనకి ప్రతిదీ ఎక్కడక్కడ పెట్టామనుకో ఫాస్టింగ్ ఆలోచన రావు. ఇక అది మీకు ఇది విషయం అయితే నచ్చుతా అనుకుంటున్నా. సరేనా? ఏం చేస్తున్నావు మమ్మీ? ఇగో టమాటా కర్రీ అంటే నీకు ఇష్టం కదా, టమాటా కర్రీ చేస్తున్నావా? చేస్తున్నా. నాకు ఇష్టం టమాటా కర్రీ అంటే, బాగా ఇష్టం నీకు. టమాటాలు మా ఫేవరెట్ వెజిటేబుల్ టమాటా, వంకాయ. నాకు మమ్మీకి ఏమో బీరకాయ బాగా ఇష్టంగా తింటది మమ్మీ. అవును, తొందర అయిపోతుంది. ఇది మన నేత్ర ఛానల్ షూట్ చేస్తలే, ఇంట్లో మనమే చేసుకుంటున్నాము. నేత్ర ఛానల్ కి పండు మిరపకాయలు చేద్దామని మమ్మీ పండు మిరపకాయ చింతకాయ పచ్చడి తీయాలి. ఇవి అన్ని జోక్కొద్దు, కొలతలతో సహా అందుకు వెళ్ళిపోయి చూస్తే మీరు కొలతలు కూడా కరెక్ట్ చెప్తా. ఎట్లా అన్నది కొలతతో సహా చూపిస్తా. మీకు పచ్చడి వదలకుండా తింటాం సంవత్సరం దాకా, ఆ రకంగా చూపిస్తా. మీకు కూడా కొంచెం కొంచెం చూపిస్తా. కొలతలు కోవాలంటే అనుకోదు, కొలతలు పక్క చేసుకోవాలనుకుంటే అందులోకి వెళ్ళి చూస్తే మీకు పక్క వస్తుంది. అవి కడిగి పెట్టిన నీటి కడిగి ఇట్లా మంచిగా నీటి కడిగి ఆరిపోయేదాకా తొడిమేలు తీయద్దు. చింతకాయ టమాటా అంటున్నారు, చింతకాయ పండు మిరపకాయ పచ్చడి. ఇవి చూపిస్తాను, మనము తెచ్చుకునే ఉడుకులు పెట్టినాం కదా. ఈ చింతకాయ పచ్చడి వస్తుంది నేత్ర వస్తుంది. అదే 1/2 kg పండు మిరపకాయలు, 1/2 kg. ఇది పొట్టు తీస్తా, టైం పడుతుంది. పొట్టు తీసి మీకు ప్రాసెస్ ఎట్లా చూపిస్తా. చింతకాయ పచ్చడి మీకు ఇష్టమా? ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయుర్రి. మమ్మీకి ఇష్టం, అక్కకి ఇష్టం, నాకు పెద్దగా ఇష్టం ఉండేది. చింతకాయ పచ్చడి ఇష్టం ఉండదా? నాకు పులుపు ఎక్కువ ఇష్టం ఉండదు. నాకు కమ్మ ఉంటది. ఉడుకుడు అన్నం వేసుకొని తింటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పోసి పెట్టుకోవచ్చు. మనకు అవసరం ఉన్న మందం ఇప్పుడు మందం పోసి పెట్టుకొని ఇప్పుడు తినచ్చు. ఇక అట్లా దంచి పెట్టేసుకుంటే లెవెల్ అందులో కూడా మెంతులు పడతాయి, ఆవాలు పడతాయి, జీలకర్ర పడతాయి, అన్ని పడతాయి. నేను కట్ చేసి మరి నేను కట్ చేసి ఇస్తాను. నువ్వు కట్ చేసి కటింగ్ లో ఫస్ట్ కదా, నా కటింగ్ అంతగా పాస్ అవుతాయి. ఇది పాస్ కట్ చేసి ఇస్తా.
ఇప్పుడైతే టమాటాలు ఉన్నాయి కానీ నీకు ఇష్టం కదరా తేజానన్న అంటే అవును అన్నది. ఇక ఆమె అయితే కట్ చేసి ఇస్తుంది, ఆనియన్ కట్ చేసి ఇస్తుంది. కట్ చేసి ఇవ్వగానే ఇక టమాటా కూర వండాలని నిర్ణయించుకున్న టమాటాలు కడుగుతున్నా నేను. ఇక ఆమెనైతే ఆనియన్ కట్ చేస్తుంది. అట్లా కట్ చేస్తుంది ఆమె, అట్లా నచ్చుతుంది నాకు బాగా. సన్నగా మంచిగా కట్ చేస్తుంది. అట్లా కట్ చేసుకున్నాడు అది ఉడికినా కానీ అలా పేస్ట్ పట్టినట్టే ఉంటుంది మనకు. అది ఏంటంటే ఇట్లా ఆనియన్ లెక్క అనిపేది, అట్లా పేస్ట్ లాగా అనిపిస్తుంది కానీ మళ్ళీ కర్రీలో మొత్తం కలిసిపోతుంది. ఆ రకంగా కట్ చేస్తుంది. అట్లా కట్ చేసుకునేది చూడండి, అట్లా ఒకసారి చూడండి, మీరు చూస్తే తెలుస్తుంది మీకు. ఎందుకంటే ఆ టేస్ట్ అన్నది మంచిగా వస్తుంది. ఇప్పుడైతే టమాటాలు ఆమె కట్ చేసేస్తుంది, ప్రతిదీ కట్ చేస్తుంది. ఇక కటింగ్ అయితే ఆమెది, వంటనైతే నాది. ఇదైతే ఇక అనుకోకుండా అప్పటికప్పుడే చేసేసుకున్నాం. ఇక టమాటాలు అయితే ఇంట్లో ఉంటాయి కదా, ఇక మనకు అది తొందరగా వచ్చేస్తుంది. ఇక కొద్దిసేపు ఆలోచించిన ఏం చేయాలని ఆలోచించిన టమాటా కర్రీ ఇష్టపడుతుంది, ఏం చేయాలి ఇక ఇదే చేస్తా అని చేసిన. ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక టమాటా కర్రీ ఇక మేము ఇది ఏంటంటే సింపుల్గానే వండేసిన. ఇక సింపుల్గా ఒకసారి వండుకోవాలి, మంచిగా అన్ని మసాలాలు వేసి ఒకసారి వండుకోవాలి. మనకు కొన్ని రకాలు వండాలి టమాటా కర్రీ అయినా కానీ. ఇక మనం ఒక్క రకంగా చేయొద్దు. వంకాయ వండుతాం, ఎన్ని రకాలు వండుతాం, ఎన్నో. వంకాయ అంటే రాజు, ఇక టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. ఎట్లా అయినా కూడా ఒకసారి నీళ్ళు వండుకోవాలి, ఒకసారి గ్రేవీతో వండాలి, ఒకసారి ముద్ద వంకాయ వండాలి. ఇక అట్లా ప్రతి కర్రీ కూడా నచ్చేటట్టు చేసుకోవాలి. ప్రతిదీ కూడా ఎన్నో రకాలు ఉంటే అన్ని రకాలు ట్రై చేయాలి. మమ్మీ టమాటా కర్రీ చేసి టమాటా కర్రీ సింపుల్గా ఇట్లా చేసేస్తాం. పచ్చిమిరపకాయలు వేసి మెంతెల కూర వేసి ఇట్లా చేనులలో వండుతురు. అప్పుడు ఏంటంటే ఈ బెల్లాలు వండినప్పుడు అక్కడనే దెంపుదురు, అక్కడనే పొయ్యి మీద వేస్తుంది. ఇట్లా వేసిందే కమ్మగా వచ్చింది. ఇక అట్లనే సింపుల్గా ఇట్లా పొయ్యి మీద వేసేస్తాం. అక్కడనే నూనె ఉంటుండే, ఉప్పు కారాలు ఉంటుండే. అయితే చేను టమాటాలు దెంపుదురు, వండుదురు. కూర సరిపోకపోతే సద్దులు పెట్టుకుని గంపలలో పెట్టుకుని పోతే ఇట్లా సరిపోకపోతే అన్నీ వండుదు. అక్కడ పొయ్యి ఎప్పుడు ఉంటుంది సింపుల్ గానే. ఇట్లా పొయ్యి మీద వేస్తుంది టమాటాలు, వంకాయలు, ఇందులో వంకాయలు వేస్తుంది. ఏ కూర అంటే ఉల్లాకు అన్ని వేసుకుంటే కమ్మ వస్తుంది. అప్పటికప్పుడు ఇట్లా అటు చూసినప్పుడు వండేస్తారు మా బాపమ్మ అయినా అమ్మమ్మ అయినా. కొన్ని కూరలు సింపుల్ గా చేస్తేనే టేస్ట్ బాగుంటాయి కదా మమ్మీ. అసలు అంత పెద్ద ప్రాసెస్ లేకున్నా కూడా మిరపకాయలు పట్టిన ఇట్లా కోసి ఇట్లా వేస్తుంది. అదే సింపుల్ గా చేసుకుంటే బాగుంటాయి. మిరపకాయలు రొట్టెలు పెట్టుకుని తింటారు. మరస్ సైడ్ ఏం చేస్తారంటే ఉప్పు మిరపకాయలు ఉంటే రొట్టెలు పెట్టుకుపోతారు కదా, కూర ఏముండదు అనుకో, ఉప్పు మిరపకాయలు పచ్చి రొట్టెకి మలుసుకొని తింటారు. రొట్టెలు ఎక్కువ తింటారు మహారాష్ట్ర సైడ్. మమ్మీ స్పెషల్ ఈరోజు టమాటా కర్రీయా, ఫిష్ ఫ్రై. నాకైతే స్పెషల్ ఏంటి మమ్మీ, ఫిష్ ఫ్రై. రైస్ వేడి రైస్ ఇక్కడికి వస్తుంది. ఫ్లేవర్ మంచి వస్తుందా నీకు? టమాటా గుర్తు ఊరిలాపుతుండొచ్చు కానీ. అవును, నువ్వు ఇంకా సింపుల్ చేసే టమాటా కర్రీ నాకు ఇష్టం. ఇది సింపులే, ఇది అవును, నువ్వు సింపుల్ గా చేసేదే ఇష్టం. చిన్నప్పుడు కూడా ఇట్లానే చేస్తుంది మమ్మీ. సింపుల్ గా అప్పటికప్పుడు 5 నిమిషాలలో అండేస్తుంది. ఇప్పటికిప్పుడే అండేసినది. అన్నం చూడు పూలులే ఇట్లా వండుకునే చూడాలి. అన్నం మంచిగా వండుకుంటేనే అన్నం తినబడుతుంది. వేసుకో. ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై కంటే టమాటా ఇష్టపడుతుంది, బాగా ఇష్టం. నాకు ఇష్టం రా, డాడీకి బాగా ఇష్టం. ఇట్లా ఆయిల్ ఇవ్వాలి, మన టమాటానే ఉండాలి. కొంచెం ఆయిల్ వేసినా కానీ అంత ఉంది చూడు, కాలుతుంది. ఫిష్ ఫ్రై సూపర్. సో లంచ్ మాది ఇది. ఈ లంచ్ మీ లంచ్ ఏందో కామెంట్ చేయరు. కమ్మతనంలో సూపర్. ఫిష్ ఫ్రై కర్రీ పెట్టుకో, పాలాట మీద
పాలు పోసుకొని కూడా తింటా నేను. పాలు పోసుకొని కూడా ఇష్టం. టమాటా కర్రీలో టమాటా కర్రీలో పాలు రెండు. సింపుల్ గానే మంచిగా చేస్తుంది మమ్మీ. షాప్ ముక్క జ్యూసీ జ్యూసీ ఉంది కదా చేప. ఈసారి చేప బాగుంది మమ్మీ. బాగుంది కదా, పెద్ద ఉంది ఎట్లుంటదేమో అనుకున్నా కానీ మంచిగా ఉంది టేస్ట్. బాగుంది. ఈ రోజుకి కంప్లీట్. నేను చెప్తా ఇప్పుడు టమాటా కర్రీ ఎట్లుందో. అవునే మీకు కాగుతున్నాయి. రెండు వేడిగా ఉన్నది. ఎట్లా తిన్నవే? గరం గరం ఉన్నాయి. రెండు ఒకసారి దించినాయి కదా, ఫుల్ వేడి ఉన్నాయి. మధురం సుబ్బా కమ్మ మధురం. మిరపకాయలు వేస్తే వేరే టేస్ట్ వస్తుంది. ఏం పచ్చిమిర్చి చేసి కారం వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. అవును, చిన్నప్పుడు కారం ఉండకపోవాలా ఓసరి మిరపకాయలు ఆయన ఉంచేస్తూ ఇట్లనే చేన్లు ఇట్లా అంటే ఆ వెదర్కు ఇక మధురం ఉంటుండే. సూపర్ ఉంది. ఇప్పుడైతే ఇక బట్టలు ఎండేస్తాను. అవి ఏంటంటే వాషింగ్ మిషన్ లేయంగానే ఇక అయిపోతాయి, తొందరనే అయిపోతాయి. ఆ రోజులల్లో బట్టలు ఊకే ఇక మనం పిండాలంటే చెరువుకోవాలి, ఇట్లా బాయి కడుక్కోవాలి, పిండాలి అంటే ఎంతో ఆడ ఎండేసుకొని పిండేసుకొని వస్తారు మా అమ్మకి. ఇట్లనైతే ఇప్పుడు ఏం లేదు, వాషింగ్ మిషన్ వేయాలి, మన చేతులకు యోగాలు ఉంటాయి, ఇవన్నీ యోగాలు చేసుకోవాలని అందుకే చెప్తున్నా. ఇక ఇవి మనకు అన్ని రకాలు కూడా స్ట్రెస్ అవుతుంటుంది ఆ రోజులల్లో. ఆ స్ట్రెస్ కాక ఇప్పుడు ప్రతిదీ ఉడక యోగాలు చేసుకోవాలి, ఇవి చేసుకోవాలి, అవి చేసుకోవాలి. గాడపైతే అయితే బాగా పెడుతుంది. ఇక బట్టలు అవి ఎండేస్తున్నా, అవి కింద పడినే పడాయి. ఇది ఇట్లాంటిది స్టాండ్ ఒకటి తెప్పించుకుంటే అస్సలు కింద పడాయి. ఇక ఏంటంటే ఇది మంచిగా అనిపిస్తుంది. తేజ పెట్టేటప్పుడు అయితే నేను వద్దన్నాయి. ఇది వాడరు పెట్టేటప్పుడు ఇంటి దాకా వచ్చింది వాడరు. వచ్చినాక ఇక దాన్ని ఫిట్ చేసుకున్నాం మేమే. ఇక అది ఫిట్టింగ్ తోటి రాదు అక్కడ నుంచి. ఇక మనం ఫిట్ చేసుకోవాలి, అది ఎట్లా పెట్టుకోవాలన్నది. ఇప్పుడైతే నేను బట్టలు వాషింగ్ మిషన్లోకి వెళ్ళి తీసినాక ఎండేసినాక ఇక ఏం చేయాలని ఆలోచించి చింతకాయనైతే ఉన్నది. చింతకాయ తొక్కు పెడతాం కదా ఇప్పుడు నేత్ర ఏంటంటే ఫుడ్ ఛానళ్ళకి పెడతాం కదా, ఇంట్లో ఉడక చూపించి కొద్దిగా అని పండు మిరపకాయలు ఇక అవి అయితే తొడిమెలు తీసేస్తున్నా. అవి కడుక్కున్నా మంచిగా ఊడ్చుకున్నా పదన మాత్రం ఉండద్దు. ఎప్పుడైనా కానీ మనం ఇసుంటి తొక్కులకు పదన అస్సలు ఉండద్దు. ఇక పచ్చళ్ళు పెట్టేప్పుడు అయితే పదనకతోటి జాగ్రత్తగా ఉండదు. ఇగో ఇప్పుడైతే పండు మిరపకాయలు, చింతకాయ పొట్టు తీసిన, ఇంకా పండు మిరపకాయలు ఇవన్నీ పండ్లు ఉంటాయి. ఇక ఎల్లిపాయలు తీస్తున్నా. ఇక ఎల్లిపాయలు అందులో కావాలి కదా తొక్కుకైతే. ఇక ప్రతిదీ చేసుకోవాలి, తొక్కంటే బట్టికి కాదు. ఇక నీట్గా చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇక నీట్గా చేసుకొని మంచిగా పెట్టుకుంటే మనకు సంవత్సరం ఉంటుంది. ఇక ఏంటంటే చింతకాయ తొక్కు మన వీడియోలో గుడుకు ఉండాలి కదా. ఇక నేత్ర లాగులో గుడుకు కొద్ది చూయించు, లాక్స్లో చూయించురా. ఇక నేను అందులో గుడక మన ఫుడ్ ఛానల్లో నేత్ర ఛానల్లో పెడదాము, అందులోకి వెళ్ళిపోయి అన్న చూస్తారు. ఇక ఇప్పుడైతే సాయంత్రము ఎండ కొడుతుంది. ఎట్లా ఎండ కొడుతుందంటే అట్లా కొడుతుంది. ఇప్పుడు ఎండలు ఇంత స్టార్ట్ అయినాయి. ఇప్పుడు తెల్ల వాటర్ మిల్ అయితే తేజ తీసుకొని కట్ చేస్తుంది. ఇది చూసి ఏరగదరా అని అంటే చేస్తాని ఇక ఆమె తీసుకొని కట్ చేస్తుంది. ఇక మనకి ఏదన్నా ఒక జ్యూస్ తాగేదైతే చూడాలి. ప్రతిదీ ఇక చిన్నదో పెద్దదో ఏదో పండు మనకు ఉన్నంతలా ఈ లిక్విడ్ లాగా మాత్రం తాగాలి. ఇక ఇప్పుడైతే ఈ పండు 2-3 రోజులు అవుతుంది. ఇది చేస్తే అయిపోతుంది కదా, ఇట్లే ఉంచుతున్నావు అని అంటే ఇక ఆమె కూడా ఏదో ఒక పని మీద పడి అశ్రద్ధ ఊకుంటుంది. ఇక ఊకుండా ఇక మనం ఏదన్నా ఒక జ్యూస్ చేసేసుకొని తాగుదాము జర తీరం అయితే పానానికి అని అంటే ఆమె చేస్తుంది. ఆ కటింగ్ అయితే చేస్తుంది. అట్లా పొట్టు అంతా తీసేస్తుంది. ఆ పొట్టు తీసేసి జ్యూస్ పట్టిస్తుంది నాకు. ఇక నేనైతే ఇక ఏదన్నా ఒక జ్యూసు 3 గంటలకు జ్యూస్ మాత్రం తాగుతాం. ప్రతిదీ మీకు షేర్ చేయాలనుకున్నా కదా. ప్రతిదీ ఉడక నేను ఏం తింటున్నా, ఏం చేస్తున్నా, ఎట్లెట్లుంటున్నా అన్నది ప్రతిదీ ఉడక మీకు చెప్తున్నా. ఇక మాకైతే ఇక ఇవన్నీ ఆ రోజులల్లో ఏది ఉంటే అది తిన్నాము. అంబలు తాగితే అంబలు తాగినాము, ఏదైతే అది తిన్నాము. ఇక ఇంట్లో చల్లుంటే చల్ల తాగుతుంటాము ఈ ఎండలకు. ఇక అప్పటిది వేరు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్ని తినంగా ఉడక ఇప్పుడు అంత శక్తిగా ఉండలేము.
ఇక నీరసాలు, ఈ బీపీలు తక్కువ, బీపీలు ఎక్కువ, ఇవన్నీ ఉంటున్నాయి. ఇక మీరు ఇవి జ్యూస్ తాగాలంటే ఏంటంటే మీరు చక్కెర వేసుకోకూరి, షుగర్ ఉన్న వాళ్ళు చక్కెర వేసుకోకూరి, బట్టి తేనెనన్న ఏదన్నా ఒకటి వేసుకుని తాగుండ్రి. ఇది జ్యూస్ తాగితే షుగర్ ఎక్కువ అవుతుంది, ఇది ఎక్కువ అవుతుంది, అది ఎక్కువ అవుతుంది అని తాగరు. చక్కెర వేసుకునేది బంద్ చేయండి. ఇక ఏంటంటే నేను తేనెనే వేసిన, తేనె వేసుకొని తాగుండ్రి. ఈ తీయతనం అయితే మంచిగా ఉంది, మీకు ఇది కూడా నచ్చుతుంది. ఏంటంటే బీపీ ఉన్నా షుగర్ ఉన్నా తాగొచ్చు. ఇదైతే బెనిఫిట్ మంచిగా ఉంటుంది. ఇక పట్టుకొని సరే ఒక గ్లాస్ పట్టుకొని తాగుదాం రా, అది పండు అట్లనే ఉండిపోతుంది. ప్రతి పండ్లు ఉడక మస్తు పిరమున్నాయి, వేస్ట్ చేయకూడదు. తెచ్చుకుంటే ఏదన్నా ఒక జ్యూస్ వేసేసుకోండి. ఇక మనం ఖరాబ్ అయినాక పడేస్తాం, కానీ ఇక మంచిగా ఉన్నప్పుడు తినేటందుకు ఇష్టపడం. ఇక నేనైతే ఖరాబ్ చేస్తే బాగా బాధ అవుతుంది నాకు. పండ్లు అంటే ఇక అట్లా ఖరాబ్ చేయొద్దు అన్నది ఒకటి నాకు. ఏదైనా ఫుడ్ ఖరాబ్ చేయొద్దు. ఫుడ్ మాత్రము మంచిగా ఉన్నప్పుడు తినే చూడు, ఖరాబ్ అయినాక ఇది చేసుకొని తినకూడదు. మంచిగా ఉన్నప్పుడు ఏదైనా కానీ ఆలోచించుకోండి. ఏ పండైనా ప్రతిదీ ఉడక, ఫుడ్ ఉడక ఇంట్లో మనము అప్పటికప్పుడు రెడీ చేసుకొని తినేది చూడండి. ఇక ఏంటంటే పిండిలు అంటే పట్టుకుంటాము. ఇప్పుడు దోశ పిండి ఉడక మనము ఎప్పుడు రెడీ పెట్టుకొని మనం తింటాము. ప్రతిదీ ఉడక, దోశలైనా ఇడ్లీలైనా మనకి ఇంట్లో స్టాక్ ఉంటుంది. మా అనిపిస్తుంది అనుకుముతుంది పోసుకోవాలి, తినాలి. ఇట్లా పండ్లు ఉన్నాయి అనుకుముతుంది జ్యూస్ పట్టుకోవాలి, తినాలి, తాగాలి. ఇక ఇట్లా చేస్తేనే ఇప్పుడు మాత్రం ఎండాకాలం మాత్రం ఇక ఆగమాగం కాదు. ఈ ఎండలకు వడ దెబ్బలకే ఇట్లా ఆగమవుతుంది. ఇప్పుడు దోమలు, ఈగలు ప్రతిదీ ఉడక ఉంటుంది. ఇక ఈ ఎండలకు గుడక, దోమలు గుడక బాగా. ఫ్యాన్లు నడవాలి, ఏసీలు నడవాలి, అన్నీ నడిచినా చెమటనైతే వశపడేది. ఇక అలసిపోతాం, కొద్దిగా వరకనే మాత్రం అలసిపోతాం. ఇక ప్రతిదీ లిక్విడ్ లాగా తినేది చూడండి. ఇప్పుడైతే జ్యూస్ అయితే పట్టుకొచ్చింది తేజ, నాకు ఇచ్చింది. ఇక ప్రతి బిడ్డ గుడికి ఇట్లా ఇవ్వండి. ప్రతి ఇంట్లో గుడక మీరు ఒకరికొకరు, పిల్లలు, తల్లులు అందరు గుడక ఒకరికొకరు అర్థం చేసుకొని బతుకుండ్రి. అయ్యో అమ్మ గురించి బిడ్డ చూడాలి, బిడ్డ గురించి అమ్మ చూడాలి. ఉప్పు వేసుకుంటే నల్ల కొడుతున్నా, చింతకాయ కొడుతున్నా. ఎందుకంటే చింతకాయ తొక్కుకు ఇట్లా 3 రోజులు మనము పెట్టి ఉంచాలి. ఇట్లా నల్లగొట్టి ఉప్పు వేసి పెట్టి, పసుపు ఉప్పు వేసి పెట్టి చింతకాయని నల్లగొట్టి ఉప్పు తోటి ఇట్లా నల్లగొట్టిన తర్వాత మనము ఇలా ఎత్తుకొని ఉంచుకోవాలి. ఇట్లా ఇట్లా ఎత్తుకోవాలి, ఎత్తుకొని పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత ఈ గింజలు వెళ్తాయి, గింజలు వెళ్తాయి. 3 రోజులు నానబెట్టుకోవాలి. ప్రాసెస్ నేత్ర ఛానల్ ఉంటుంది మొత్తం ప్రాసెస్. ఇట్లా ఉప్పు వేసుకుంటా, కొంచెం వేసుకుంటా. ఈ తర్వాత పసుపు కలుపుకొని పెట్టేసేయాలి. అస్తుకు మిరపకాయ ఉప్పేసి దంచుకోవాలి. ఇక పండుమిరపకాయలు కూడా ఉప్పేసి పట్టుకోవాలి. మెంతులు, జీలకర్ర అన్నీ పట్టుకోవాలి. అది ఇక నేను ఎట్లా అన్నది నేత్ర ఛానల్కి వెళ్ళిపోతేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫుడ్ ఛానల్కు ఇక ఇది ఏంటంటే కొంచెం నేత్రలాగులో చూపిస్తే అందులో పోయి మనం చేసుకుంటారు కదా బిడ్డ. అది కొంచెం దియ్యు అలా పెట్టు. మనము ఏంటంటే చింతకాయ తొక్కు ఇప్పుడు సీజన్ తగ్గట్టు ఏది కొంచెమైనా పెట్టుకోరు. మాకైతే పోయిన సంవత్సరం ఉంది, ఇప్పటికి ఎర్రగా ఉన్నది. ఇట్లా పెట్టుకొని బయట పెట్టినా కానీ సంవత్సరం అవుతుంది. కొంచెము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు పెట్టుకున్నట్టే ఎర్రగా ఉంటుంది. ఇక ఇప్పుడైతే బట్టలు ఎండినాయి, తీస్తున్నా. ఇక ప్రతిదీ ఉడక మనము ఏ టైంలో ఏది చేయాలనో అది చెయ్యాలి. ఇంట్లో అన్నది ఎక్కడక్కడ పెట్టి కూసోకుర్రి. బట్టలు మనం బిండేస్తాం కానీ బట్టలు తీయం, అట్లా ఉంటుంది. ఇక మనం ఎండేస్తాం కానీ ఆ బట్టలు ముట్టం, అట్లా ఉంటుంది. ఇక అట్లా చేయకుర్రి. ప్రతి ఒక్కరు కూడా ఇట్లా చేసుకోండి, ఇట్లా తినుర్రి, ఇట్లా ఉండుర్రి. ఇక ఈ రకంగా అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఇది మీకు ఏంటంటే ప్రతి పని కూడా మీ రొటీన్ అన్నది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక అన్నీ మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చకపోతే వేసుకోకండి, నచ్చింది అనుకో చేసుకోండి. ఇది ఏంటంటే ప్రతిదీ కూడా మీకు షేర్ చేసుకొని ఉండ. నేను కాల్ తీస్తే మీ ముందు ఉంటా. ఇక ప్రతిదీ కూడా మీ అలా కలిసిపోతున్నా, మీ ముందు ఉంటున్నా. ఈ ప్రతి ఇంట్లో నేను ఉంటున్నా. ప్రతి విషయం కూడా నేను మాట్లాడిన కామెంట్ పెట్టుర్రి, లైక్ చేయండి, మీరు షేర్ చేయండి. ఏంటంటే ఇదైతే మీరు నా రొటీన్ అన్నది ఎట్టున్నదో నా కామెంట్ ద్వారా చెప్పండి.